మనం ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాములను చూసి ఉంటాం. వాటితో పాటు కింగ్ కోబ్రాను కూడా చూసే ఉంటాం. ఇటీవల ఎక్కడంటే అక్కడ ఇవి కనిపిస్తూ జనాలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే స్నేక్ క్యాచర్స్ వాటిని తమ టెక్నిక్ తో పట్టి బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారు. అయితే ఈ కింగ్ కోబ్రా చాలా పొడవుగా ఉండటమే కాకుండా నల్లగా దాని ఒంటిపై తెల్లటి చారను కలిగి ఉంది. అది అందరికీ తెలిసిందే. కానీ తమిళనాడులో ఓ భారీ శ్వేతనాగు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో 10 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వరద నీటిలో ఓ అరుదైన భారీ శ్వేతనాగు కొట్టుకొచ్చింది. కురింజ శక్తినగర్ కు చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి చొరబడింది. దానిని చూసి భయాందోళనకు గురైన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది శ్వేతనాగును బంధించి సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. జన్యుపరమైన సమస్య కారణంగా ఆల్బినో కోబ్రా తెల్లగా ఉంటుందని వన్యప్రాణి సంరక్షకులు వెల్లడించారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అరుదైన నాగపామును చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.